అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభ ఆమోదం పొందడంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా రాబోతున్న చట్టంతో దశాబ్ద కాలంగా ఉన్న అనిశ్చితి తొలగిందని ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని రైతుల పోరాటానికి ఫలితం దక్కిందని అంటున్నారు. అమరావతి శాశ్వత రాజధాని కాబోతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. ఈరోజు లోక్సభ పార్లమెంట్లో అమరావతి రాజధానిపై తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద ఆమోదం కూడా వచ్చింది. దీని గురించి ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్ ఉందని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు టీటీడీ బోర్డు మెంబర్ జానకి, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, అమరావతి రాజధాని ఆమోదం గురించి ఏం చెప్తారు? అమరావతి రాజధాని అనేటప్పటికి ఎప్పుడో మనకి కన్ఫామ్ అయిపోయింది, కానీ ఆ బిల్లు ప్రవేశపెట్టడం ఇప్పుడు ప్రవేశపెట్టారు కాబట్టి అందరూ ఆమోదయోగ్యంతోనే అది ప్రవేశపెట్టారు. ఇంతకుముందే దానికి 4,000 ఎకరాలు అందరూ ప్రజలు, ముఖ్యంగా అక్కడ ప్రజలంతా కూడా వాళ్ళ పొలాలు, సొంత పొలాలు అమరావతి అభివృద్ధి చేయడానికనే ఇచ్చారు కాబట్టి ఎప్పుడు ప్రవేశపెట్టారు. ఇది మళ్ళీ రెండోసారిగా అన్నట్టుగా చెప్పారు తప్పితే 3 రాజధానులు అనే మాట లేదు. ఎప్పుడు అమరావతి అమరావతి. మనతో పాటు ఏపీ పద్మశాలీల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అమరావతి రాజధాని తీర్మానంపై వైసీపీ నేతలు ఇంకా వ్యతిరేకత చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? 2019లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. పరిమళ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రాజధాని లేని ఒక ప్రాంతంగా మిగిలిపోయింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గల నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు అనే ఉద్దేశంతో ఆ రోజు ఒక పిలుపు ఇస్తే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా దాదాపు 33,000 పైసలకు ఎకరాలు దాదాపు ఉచితంగా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. మరి ఇది ఒక చరిత్ర. దేశంలోనే ఎక్కడ ఒక రాజధానికి ఈ విధంగా భూములు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే రాజధాని ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో మెరుగైన భవనాలను నిర్మించి మరి రాష్ట్రంలో ఈ యొక్క ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రాజధానుల్లో అమరావతి రాజధాని ఒకటి ఉండాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణాన్ని, పరిపాలనని కొన్ని భవనాల్లో పరిపాలన ఉండి చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఆయన పరిపాలన చేసింది ఒక బస్సులో ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలనించిన సంగతి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ ప్రకారంగా ఈ రాజధాని నిర్మాణం చేయాలి. ఈ నిర్మాణం చేయాలంటే మరి ఒక రోజుతో, నెలతో, 2 నెలలతో, 3 నెలలతో అయ్యే కార్యక్రమం కాదు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నారు కాబట్టి ఆయన ఈ రాష్ట్రాన్ని చక్కగా అటు సంక్షేమ కార్యక్రమాలు, అటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో అమలు చేసుకుంటూ పోతూ మరి ఆనాడు అన్ని పార్టీలు కూడా, ఆనాటి ప్రతిపక్షం కూడా అమరావతి రాజధానికి అన్ని విధాల ఒప్పుకున్న పరిస్థితి అందరూ కూడా, ప్రజలందరూ కూడా తెలుసు. అయితే మరి దరిమిళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంకా పునాదులు బలపడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మరి ఎప్పుడు ఎన్నడూ లేనటువంటి విధంగా బీసీ చట్టాన్ని అమలు చేసేదానికి భారతదేశంలోనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టి బీసీలకి ప్రత్యేక చట్టం ఉండాలి, వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి ఈ విధానం ఉండాలనే ఉద్దేశంతో మొన్న అసెంబ్లీలో మరి ప్రవేశపెడతాం. అదేవిధంగా రాజధాని మరలా మరి 3 ముక్కలాట ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి మరలా ఏదో అధికారంలోకి వస్తేనే 3 ముక్కలని అవని ఇవని జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్న సందర్భంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. మరి రేపు ఎల్లుండిలో రాష్ట్రపతి దగ్గరికి కూడా వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదం కూడా రావటం జరుగుతుంది. చెప్పండి సార్, అమరావతి రాజధానిగా ప్రకటించారు, దాని గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఈ ప్రజలని మభ్యపెడుతున్న సమయంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వందల సంవత్సరాలు ఎదురు చూసినా జరగనటువంటి ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్కి కొత్తగా రాజధాని ఏర్పాటు చేసుకునే అవకాశం. ఆ అవకాశానికి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎక్కడైతే శంకుస్థాపన చేశారో దాన్ని ఈరోజు నిలబెడుతూ ఆ వాగ్దానాన్ని పూర్తి చేస్తూ పార్లమెంటులో అత్యధిక అందరి ఆమోదంతో ఈరోజు అమరావతి రాజధాని 3 రాజధానులు కాదు అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క నిర్ణయాన్ని, ప్రతి ఒక్క
కార్యక్రమాన్ని కూడా చక్కగా చేసుకుంటూ జరుగుతుంది. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అమరావతిలో ఇంకా డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎలా ఉండబోతుంది అన్నారు రాజధానిగా తీర్మానం వచ్చాక? ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి. ఈ అమరావతి 14లో ఎప్పుడైతే ఈ రాష్ట్రం తొలి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి మొదలైనటువంటి ప్రక్రియ మరి ఒక ఊపుగా జనం అంతా ఊవెత్తున రాజధాని అమరావతి అని దురదృష్టవశాత్తు 2019లో మనం ఇంకొక ప్రభుత్వం రావటం, దాన్ని పక్కన పెట్టి మరి దాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ మరలా ఏదైతే ఉక్కు సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని ముక్త కంఠంతో ఆయన నినదించాడో దాన్ని అమలు చేయడం కోసం ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరలా దాన్ని ఆమోదించి పార్లమెంటుకి పంపిస్తే ఇవాళ మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మరి ఏకవాక్యంతో వాళ్ళు మరి బ్రహ్మాండమైన రీతిలో దీన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం ఒక చరిత్రాత్మకం. మరి ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండమైన అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఈ రాష్ట్రంలోని ప్రజల మరి భవిష్యత్తు కోసం, ఉపాధి కోసం మరి ఆ అమరావతి రాజధాని కేంద్ర బిందువుగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాం. చూశారు కదా, ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ అమరావతి రాజధాని అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కాకపోతే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులు చేయకుండా ఉండేందుకే ఈ తీర్మానం అని ప్రజలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా రాబోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.